జార్ఖండ్లో గంజాయి సాగు సప్లై బిజినెస్ని క్రాక్ డౌన్ చేశారు తెలంగాణ పోలీసులు. గంజాయి సాగు చేసి 21 రాష్ట్రాలకు సప్లై చేస్తోన్న ఒక కుటుంబాన్ని ఐడెంటిఫై చేశారు. పోస్టల్ కొరియర్ సర్వీసుల ద్వారా గంజాయి పార్సిళ్లు సరఫరా అవుతున్నట్టుగా గుర్తించారు. ఈ ఫ్యామిలీకి దేశవ్యాప్తంగా 1000కి పైగా కస్టమర్స్ ఉన్నట్టుగా గుర్తించారు. రోజుకు 80 నుంచి 100 ఆర్డర్ల వరకు పంపిస్తున్నట్టుగా గుర్తించారు. ఏటా 5 కోట్ల వరకు టర్నోవర్ చేస్తున్నట్టుగా తెలుసుకున్నారు. వాట్సాప్తో పాటు ఇతర సోషల్ మీడియాల చాట్స్ ద్వారా ఆర్డర్లు అందుకుంటున్నట్టు, ఎలాంటి అనుమానం లేకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు గుర్తించారు. పార్సిళ్లలో మెడిసిన్ పేరుతోటి ఈ గంజాయిని విక్రయిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. జార్ఖండ్కు చెందిన సత్యం మిశ్రా, సచిన్, రాహుల్, సంతోష్ పండిట్లు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో పట్టుబడ్డ సుశాంత్ లడ్డూల విచారణతో ఇది కాస్త బయటకొచ్చింది. విమానాల్లో కూడా స్కానింగులు లేకుండా ట్రాన్స్పోర్ట్ చేయడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొరియర్ ఏజెన్సీలకు కూడా సిటీ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్సిళ్లలో ఏముందో ఖచ్చితంగా స్కాన్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఉల్లంఘించి దొరికిపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఒక ఇండియా పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ చేసేదంతా కూడా డెలివరీ అంతా ఒక ఫ్లైట్స్ ద్వారానే రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన 2 పార్సల్స్ కూడా మనకు ఈ ఒక ఫ్లైట్ ద్వారానే రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఇక్కడ ఈ ఇండియా పోస్ట్ ఆఫీస్ ఈ స్పీడ్ పోస్ట్ కూడా ఒక సింబల్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దట్ మనం ఇది ట్రాక్ కూడా చేయవచ్చు. మన గాంజా ఎక్కడ దాకా ఫ్లైట్లో ఎక్కడ ఉంది, ఏముంది అని చెప్పి కూడా తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అది ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు డెలివరీ అయింది, ఏమైందని కూడా మనము చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఎటువంటి స్కానింగ్ కానీ ఎటువంటి చెకింగ్ లేకుండా ఇది డెలివర్ కావడం జరుగుతుంది. సో దీనిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు సంబంధించిన రైల్వే అధికారులు కావచ్చు, ఎయిర్పోర్ట్ అధికారులు కావచ్చు, ఇండియా పోస్ట్ అధికారులు కూడా ఈ విధంగా ఈ ఒక నెట్వర్క్ నడుస్తుందని చెప్పి వాళ్ళ దృష్టి కూడా మనము తీసుకోవడానికి, వాళ్ళు కూడా ఒక మంచి ఒక చెక్ చేయడానికి ఒక స్కానింగ్ ప్లస్ ఒక రోబస్ట్ స్కానింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ని పెట్టాలని చెప్పి మనము వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా మనము వాళ్ళ కన్సర్న్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్ఎన్యూ మనము ప్రతి ఒక్క కన్జ్యూమర్ పైన, ప్రతి ఒక్క సప్లయర్ పైన, ప్రతి ఒక్క పార్సల్ పైన కూడా అట్లానే లాజిస్టిక్స్, కార్గో, మన డెలివరీ యూనిట్స్ పైన చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా చాలాసార్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది. అట్లానే వాళ్ళ ఏజెంట్స్ ఎవరు, వాళ్ళ బాయ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారో పైన కూడా మనము చాలా ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది.